శ్రీవాణి టికెట్ల జారీ విధానంపై భూమన కరుణాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సాఫ్ట్వేర్ను వినియోగిస్తూ టీటీడీ పెద్దలు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. భూమన ఆన్లైన్లో ఒక్క నిమిషంలోనే 800 శ్రీవాణి టికెట్స్ అయిపోతాయా అని ప్రశ్నించారు. ఆటో ఫిల్లింగ్ సిస్టమ్ను వినియోగిస్తూ అవినీతికి పాల్పడుతున్నారని, శ్రీవాణి టికెట్ల అమ్మకాల్లో రోజుకు 40 లక్షల అవినీతి జరుగుతోందని అన్నారు. శ్రీవాణి టికెట్ల స్కామ్పై సిబిఐతో విచారణ చేయించాలని భూమన డిమాండ్ చేశారు. నేను 8:50 నుంచి ఇక్కడ సిద్ధంగా ఉండి 9 గంటలకు రిలీజ్ చేయటం ప్రారంభించగానే నేను నా ఆధార్ కార్డును నొక్కితే 9:01 కల్లా అంటే కేవలం 1 నిమిషంలో 800 టికెట్లు సోల్డ్ అయినట్టుగా ఆన్లైన్లో చూపిస్తున్నది. ఎంత దుర్మార్గం, ఎంత అవినీతి, ఎంత అరాచకం, ఎంత అప్రతిష్ట టీటీడీకి. మొత్తం 800 టిక్కెట్లు 10,000 రూపాయల టిక్కెట్లన్నీ 15,000కు అమ్మేయటం కారణంగా ఇక్కడ 9:01కి అయిపోయినాయి. ఇక్కడి నుంచి ఆన్లైన్లో లేవు. ఇక్కడి నుంచి ఆ దళారులు, బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మొత్తం 800 టిక్కెట్లు దొరకబోతున్నాయి. రోజుకు 40 లక్షల రూపాయల డబ్బులు వస్తున్నాయి కదా, దీన్ని ఎవడు విమర్శించినా మేము లెక్క చెయ్యమన్నటువంటి తనం వలనే ఇంత దోపిడీ టీటీడీలో జరుగుతున్నది. ఇంతకంటే ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం మరొక్కటి లేదు. 1 నిమిషంలో 800 టిక్కెట్లు సాధ్యమా ఇవ్వటం అన్నది, దీని మీద సమగ్రమైన విచారణ జరిపించాలన్నదే నా డిమాండ్. స్పష్టంగా ఆధారాలతో నిరూపించడం, దీని మీద సర్టిన్ మరియు డిఆర్డిఓల నేతృత్వంలో సిబిఐ చేత ఎంక్వైరీ చేయించి దోషుల్ని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది.